వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. ఘనంగా ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అదోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. మేడ్చల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో అర్చకులు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీ శ్రీ సుదర్శన దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక కార్యక్రమం అమృత్ 2.0 పథకంతో కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ స్పష్టం చేశారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లి వద్ద అమృత్ 2.0 పథకాన్ని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం పట్టణాలలో త్రాగునీరు, మురుగునీరు వ్యవస్థలను మరింత మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకంలో 9.21 రూపాయల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కుప్పం పట్టణానికి మంచినీటి సరఫరా, కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, పైప్ హ్యాండ్ల విస్తరణ చేయనున్నట్లు వివరించారు. డీకేపల్లిలో 5 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కుప్పం ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ప్రమాదరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫైర్ రన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి ఫైర్ రన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ తో పాటు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్లు సిపి తెలిపారు. साइड का पेंगल विजुअल पड़ता मंచి साइड आ पेंगल डॉक्टर हाय मेगल का स्टूल पर सर ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగిస్తానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్లో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే రామగుండం కమిషనర్లో మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51 లక్షల చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనరేట్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ I request all the public of Ramagundam to abide by rules of this traffic and also reduce your fines.
సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదర్కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సిఐ ఇంద్రసేన రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. దొంగ బంగారం విక్రయిస్తున్నారని ఫేక్ ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 91తో ప్రారంభమయ్యే సెల్ నెంబర్లకు తప్ప అబ్రాడ్ నెంబర్లకు స్పందించవద్దని అన్నారు. ఆఫర్లు, లాటరీల పేరుతో ఆశ చూపే లింకులను ఓపెన్ చేయవద్దని అన్నారు. అన్నోన్ నెంబర్స్ మెసేజ్లను అవాయిడ్ చేసి మోసాల బారి నుండి బయటపడాలని సీఐ సూచించారు. అనుమానం ఉన్న నెంబర్లో వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ ఇంద్రసేన రెడ్డి వ్యాపారులను కోరారు. ఏదొచ్చినా కూడా అబ్రాడ్ కాల్స్ వస్తాయి. 50,000 పంపండి, 1,00,000 పంపండి. ఎప్పుడన్నా మీ సర్వీస్ మొత్తంలో ఈ 60-40-50 సంవత్సరాలల్లా ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు కూడా ఉండదు. ఒకవేళ పోలీస్ ఫేక్ బంగారం ఉన్నారు, మీరు ఫేక్ ఏదన్నా జరిగింది, తప్పుడు పని చేస్తారంటే సైలెంట్గా వచ్చి ఎత్తుకపోవడం ఉంటుంది. ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లే మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడిన అనుకో మీరు అంతే, ఇంతమంది జవాన్ గారా హైదరా గారా ఇక్కడ ఉంది, ఈ స్తంభం ఉందనుకోండి, ఇది ఒక వే పోయేటట్టు వే పోతుంది. నుంచి వస్తే డిస్కషన్ పెడతారు. అదే పోలీస్ స్టేషన్ పోతే ఇప్పుడు సపోజ్ బస్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ఒకరిని తీసుకొని వెళ్ళాం. మనం వాడికి పోయినప్పుడు ఎట్లుంటుంది, భయంగా మాట. కాబట్టి అంతే ఉంటుంది తప్ప మీరు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి ఇవ్వద్దు, ఇట్లాంటి వాటికి మోసపోవద్దు. మీరు కష్టపడి సంపాదించుకుంటున్నది, ఆ కష్టపడ్డది. కుప్పంలో సౌర విద్యుత్తును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. కుప్పం మండలంలోని నడుమూరు గ్రామంలో సౌర విద్యుత్తు రేపు మధ్యాహ్నం నడుమూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేసిన అధికారులు సౌర విద్యుత్తును ఏర్పాటు చేయడంలో హర్షం వ్యక్తం చేస్తున్న నడుమూరు గ్రామస్తులు ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలేజీ అధ్యాపక సిబ్బంది ఎమ్మెల్యే సత్యప్రభకు స్వాగతం పలికారు. విద్యార్థులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇష్టగోపి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు డొక్క సీతమ్మ పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి సంహాపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, అనంతరం రాజు, పలువురు ఎన్డీ కూటమి నాయకులు పాల్గొన్నారు. Thank you, CM sir. Thank you, Deputy CM sir.
అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం, స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో, హై స్కూల్లోని, కళాశాలలోని, కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నింటినీ కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడా నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. శేషాచలం వాటర్ ఫాల్స్ చూసి వస్తుండగా దారి తప్పిన బీటెక్ విద్యార్థులు. తప్పిపోయిన అర్హుల్లో అక్కడ ఉన్న వాగులో పడే ఒక విద్యార్థి మృతి, మరో 5గురిని రక్షించిన కోడూరు పోలీసులు. అయితే ఒకసారి ఇటు దిగాల. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజనా చెరువుకి. చెరువు దగ్గరికి వెళ్ళాము, బైక్స్లోనే వెళ్ళాము, అందరము వెళ్ళాము, ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ వల్ల కాలు చెప్పి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీసాడు, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 minutes పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత
పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. నాకు దారి తెలియలేదు, ఇంకా అడవిలో తప్పిపోయినాం కాబట్టి టైంకి పోలీసులు వచ్చి హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయటకు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 107 సర్వే నెంబర్ 1.34 ఒక ఎకరం 34 గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి గత 30 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బడా చోర్ను తక్షణమే పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపాలని గుక్లోత్ భీమా నాయక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ నడి రోడ్డును ఆనుకుని ఉన్న 1.34 గుంటలలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో రైస్ మిల్, షాపింగ్ కాంప్లెక్స్ దర్జాగా కట్టుకొని నెలకు కిరాయి 1 కోటి రూపాయలు వసూలు చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అతన్ని గుర్తించి తక్షణమే ప్రభుత్వం అటు భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. అప్పటి కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇస్తున్నాం. మానుకోట జిల్లా కేంద్రంలో 107 సర్వే నెంబర్లో 1 ఎకరం 34 గుంటల భూమి ప్రస్తుతం రేటు ప్రకారం 1000 కోట్ల రూపాయల ఆస్తి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని, మిల్లు కట్టించుకొని ప్రతి నెల 1 కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెనకలు వెళ్ళిపోతాడు. 1000 కోట్ల ఆస్తిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. పేదలు జానెడ్ జాగా గుడి చేసుకుంటే వందలాది కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా? ఇక్కడ తహసీల్దార్ గారికి తెలియదా? ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదా? తక్షణమే ఆ భూమితో పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది, అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు. అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు. గతంలో ఉన్న మన ఐఎస్ గారు, ప్రీతిమీన గారు, కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులకు తీసుకోబోతున్నారు. 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తిని ఇది స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కుప్పం ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్ డాక్టర్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వచ్చాయి. ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ రోజు. ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటటువంటి పేద విద్యార్థులకి స్కూళ్ళలో ఎవరైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో, ఇందాక తీసుకున్నట్టుగా చెప్పినట్టు ఉదాహరణ, ఎంతో మంది పిల్లలు, పేద పిల్లలు మధ్యాహ్నం పూట తెచ్చుకోవడానికి భోజనం కూడా లేక ముఖ్యమంత్రి గారిని ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మన పిల్లలందరూ కూడా బాగా ఎదగాలి, రావాలి. ఈ రోజు కుటుంబంలో మన పిల్లలు అద్భుతం సాధిస్తున్నారు. చాలా మంది సూపర్ స్పెషాలిటీ మెడిసిన్ లో సూపర్ స్పెషాలిటీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.